లాభమే పరమాత్మ అన్నట్టు నడుస్తుంది లోకం. ఏ పని చేసినా లాభం లేనిదే చేస్తలేరు. అసొంటిది పెద్దగా ఆమ్దాని లేకపోయినా సరే చేసే వృత్తి మీద మమకారంతోని కొంతమంది అపురూపమైన మన హస్తకళలను కాపాడుకుంటూ వస్తుర్రు. వాళ్ళ పనితనం గొప్పది, వాళ్ళ కష్టం గొప్పది. అసొంటి హస్తకళలను కాపాడుకోవాలి. అందుకే ఇగో ఏపీ సర్కారోళ్ళు హస్తకళా మహోత్సవం మస్తు ఘనంగా చేసిర్రు. పని ఒక్కసారి చూసేద్దాం మనం కూడా. ఓ కళాకారుని కష్టం ఇంకో కళాకారునికే తెలుస్తుంది మరిగా. అందుకే ఇగో పొద్దుగాల వేరే పనులేం పెట్టుకోకుండా విజయవాడలైన హస్తకళల మహోత్సవానికి పోయిండు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. చేతులతోనే అద్భుతాలు చేసే కళాకారులను పేరున పలకరించి అందరినీ తారీఫ్ చేసిండు. అవి చూడరే, బట్టలు, బట్టలు, చెద్దర్లు, పోటువోలు, బొమ్మలు ఒక్కటని కాదు, హస్తకళాకారులు ఏమేం వస్తువులు తయారు చేసి పట్టుకొచ్చిండ్రో అన్ని పట్టి చూసిండు. ఏంటివి ఏం కథ అని అన్ని తీర్లు అరుచుకున్నాడు. నడమ ఓ కాడ చెక్క బొంగరం కనిపించటాలకు సారుకు చిన్నప్పటి ముచ్చట్లన్నీ ఆదికొచ్చినాయి. చూస్తున్నాము చూస్తా అసలు చాలా దినాల ఏటాలకు అలవాటు తప్పినట్టున్నది సారుకు. అందుకే బొంగరం గిర్రున తిరగలేదు. కాకపోతే అటెనక ఓ చిన్న బొంగరం తీసుకొని అరచేతులనే తిప్పిండు. బొంగరం తిప్పుకుంటేనే మాట ముచ్చట్లు చేసిండు. గా చిన్న బొంగరం సారుకు మస్తు పసంద్ అయినట్టున్నది. అందుకే ఆ బొంగరం తయారు చేసిన అన్న కూడా దాన్ని సారుకే బహుమతి లెక్కిచ్చేసిండు. ఏపీలో అంతా కూడితే 2 లక్షల మంది దాకా హస్తకళాకారులు ఉన్నారట. ఎదురు బుట్టల కాన్ నుంచి చెక్క బొమ్మల దాకా, చెద్దర్ల కాన్ నుంచి తువ్వాలల దాకా హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులను దేశాలకు చేరేటట్టు అక్కడ అమ్ముకునేటట్టు సర్కారోళ్ళు సాధిస్తారట. అన్ని తీర్ల ముంగడికి తీసుకుపోతాం అన్నాడు పవన్ సారు. బక్క చిక్కిన పానానికి బలం మందు దాగిచ్చినట్టే సారు ముచ్చట్లు హస్తకళాకారులకు బగ్గ ధైర్యం ఇచ్చినాయి. సారు అన్నట్టుగా చేస్తే అంతకన్నా ఏం కావాలి అని సంబరపడ్డారు అందరూ.